తీవ్రమైన వైరల్ న్యూమోనియాతో రెఫర్ చేయబడిన రోగి ధరా సునీత 20 రోజుల మనుగడ పోరాటం తర్వాత విజయవంతంగా చికిత్స పొంది సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. పేషెంట్కు ప్రారంభంలో ఆక్సిజన్ మాత్రమే అవసరమైనప్పటికీ ఆమె పరిస్థితి త్వరగా క్షీణించింది. దీనివలన శ్వాస ఆడకపోవడంతో ఆక్సిజన్ లెవెల్స్ ప్రమాదకరమైన స్థాయికి వచ్చాయి. వైద్య బృందం నాన్ ఇన్వేసివ్ మెకానికల్ వెంటిలేషన్ ద్వారా సంరక్షణ పెంచింది. తర్వాత ఆక్సిజనేషన్ మెరుగుపరచడానికి ఫోన్ పొజిషనింగ్ చేసింది. తక్కువగా ఉన్నాయి. ఇది ఎక్స్ట్రాకార్పియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ వైద్య బృందం సిద్ధమయ్యారు. అదృష్టవశాత్తు ఈసీఎంఓ అవసరం లేకుండా ఆమె పరిస్థితిని క్రమంగా పూర్తిగా కోలుకుంది. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలోని ఇంటర్నేషనల్ పల్మనాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ విశ్వేశ్వరన్ మాట్లాడుతూ ఈసీఎంఓ ఊపిరితిత్తుల మార్పిడి సామర్థ్యాలతో సహా మా అధునాతన పల్మరీ క్రిటికల్ కేర్ సేవలకు ఒకప్పుడు పరిస్థితిలో ఉన్న పేషెంట్ ప్రాణాలను నిలబెట్టడం కేవలం ఆశగా మాత్రమే మిగిలేవి అని, ఇలా ప్రాణాంతకంగా సంరక్షణ సకాలంలో వైద్యం అందించడం వలన క్రిటికల్ కేర్ ఆవిష్కరణల ద్వారా ప్రాణాలు నిలబెట్టడంలో యశోద హాస్పిటల్స్ యొక్క నిబద్ధతను ఈ కేసును తెలియజేస్తుందని తెలిపారు. ఈ కేసులు కూడా నిర్వహించిందన్నారు. ఈ కేసులో అక్కడక్కడే ఈసీఎంఓను ప్రారంభించి పేషెంట్ను విజయవంతంగా ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేశారు. తీవ్రమైన న్యూమోనియాతో శ్వాసకోశ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇమీడియట్ గా మనం ఏం చేశానంటే అక్కడే ఎక్మోలో ఇప్పుడు యశోద సోమాజిగూడలో సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అండ్ స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. నేను సఫ్దర్జంగ్ న్యూఢిల్లీలో నా డిఎం పల్మనరీ అండ్ క్రిటికల్ కేర్ చేశాను. అక్కడ గోల్డ్ మెడలిస్ట్ అండి. ఇప్పుడు లాస్ట్ 5.5 years నుంచి యశోదలో పనిచేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర పేషెంట్ ఉన్నారు, మిస్సెస్ ధరావత్ సునీత. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 to 3 months ముందు మన దగ్గర వచ్చారండి వరంగల్ నుంచి. అప్పుడు పేషెంట్కి వైరల్ న్యూమోనియా వచ్చింది. సో ఇక్కడ బేసిక్ ట్రీట్మెంట్ అయింది. దాని తర్వాత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువైన కోసం యశోద సోమాజిగూడకు వచ్చారు. వచ్చిన రోజు చాలా కండిషన్ తగ్గింది, ఆక్సిజన్ అవసరం కూడా పెరిగింది. దానికోసం మన ఇనిషియల్గా చిన్న వెంటిలేటర్లో ప్రయత్నం చేశాను. చిన్న వెంటిలేటర్లో మెయింటైన్ చేయట్లేదంటే కోసం పెద్ద వెంటిలేటర్లో మనం పెట్టానండి. బట్ అన్ఫార్చునేట్లీ పెద్ద వెంటిలేటర్ పెట్టిన తర్వాత కూడా బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు. అందుకే ప్రోన్ వెంటిలేషన్ అంటే బోర్లో పెట్టే మనం ట్రీట్మెంట్ కూడా అక్కడ కంటిన్యూ చేశాను. అక్కడ చేసిన తర్వాత ఆ స్టేజ్లో మనకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఎక్మో కూడా అవసరం వచ్చింది. బట్ లక్కీలీ ఆ బోర్లో పెట్టిన తర్వాత మెల్లగా ఆక్సిజన్ ఇంప్రూవ్ అయింది. తర్వాత ఆల్మోస్ట్ మన దగ్గర 15 to 20 days ఐసీయూలో ఉన్నారు. అప్పుడు చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చింది, అన్నీ కూడా మనం కంట్రోల్ చేశాను. అన్నీ చేసిన తర్వాత మెల్లగా లంగ్ కండిషన్ ఇంప్రూవ్ అయింది. తర్వాత వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారు. దాని తర్వాత ఆక్సిజన్ నుంచి కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు 2 to 3 months తర్వాత మీరే చూస్తున్నారు, పేషెంట్ మంచిగా ఉన్నారు, ఆక్సిజన్ అవసరం కూడా ఏం లేదు. ఇప్పుడు ఈ కోసం అంటే ఇప్పుడు నాకు చాలా డౌట్స్ ఉంది దానికోసం. ఇప్పుడు ఒకవేళ వెంటిలేటర్లో కూడా మనకు మెయింటైన్ చేయట్లేదంటే, యూరిన్ రావట్లేదంటే మనకు ఫోన్ వచ్చి నడుస్తుంది. బట్ దానికి బయటగా వస్తారు, నార్మల్ లైఫ్కి రిటర్న్ అవ్వచ్చు. సో మనం ఏం చేశానంటే వరల్డ్ యంగెస్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది ఆ పేషెంట్. సో మీనింగ్ 12-year-old పేషెంట్కి మొత్తం లంగ్స్ రీప్లేస్ చేస్తే ఇప్పుడు మంచి ఉంటారు. సో ఇప్పుడు అట్లా చాలా అడ్వాన్స్లో కూడా మీకు ఎక్మో నుంచి కూడా మీరు బయటకు రావడం ఇబ్బంది ఉంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా రొటీన్గా జరుగుతుంది. ఐడెంటిఫై చేయాలి ప్రాబ్లమ్ ఉంది. ఆర్ ఎక్మో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వీసెస్ కూడా ఉంది. సో ఇప్పుడు ఎవరికైనా లంగ్స్ అంత బ్యాడ్ అయితే ఈ అడ్వాన్స్ ఫెసిలిటీస్ నుంచి మన పేషెంట్కి మంచి లైఫ్ కూడా ఇవ్వచ్చు. దాన్ని ఏం వరీ కాకండి, దెర్ ఇస్ నథింగ్, ఎవ్రీథింగ్. వాళ్ళు కూడా అడగండి, వాళ్ళు కూడా ఏమి ఎక్కువ అమౌంట్ ఏం కాలేదు. సో భయపడి ఫస్ట్ మీరు అక్కడ పోతే ఏమవుతుందని భయపడకుండా ఫస్ట్ ఒకసారి వచ్చి ఎవాల్యుయేట్ చేసుకుంటే దేనికైనా సమాధానం ఉంటుంది. అదొకటే చెప్పడానికి మెయిన్ రీజన్ ఇది. సో చాలా క్రిటికల్ కేసెస్ అయితే చాలా పారాక్యూట్ పాయిజనింగ్ ఏదైనా ఉన్నా కానీ 80 ml తాగి కూడా బతికించిన ఇప్పుడు మా దగ్గర పల్మనాలజీ డాక్టర్ విశ్వేశ్వరన్ గారు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మొత్తం ఉన్నాయి. అడ్వాన్స్ ట్రీట్మెంట్ తర్వాత వితిన్ ఒక మంచి పీరియడ్ ఉంటుంది, అంటే ఒక టైం ఉంటుంది. 1 dayలోనే మీరు అక్కడ హైదరాబాద్ వరకు వచ్చేస్తే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో మేము వికెట్స్ కూడా అవుతున్నాయి మా దగ్గర. లైఫ్ డాక్టర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లీజ్ డోంట్ బాదర్, డోంట్ ఫియర్. మీరు భయపడి ఎక్కడి వరకు ఆగిపోకండి, ఇక్కడికి రండి, చూడండి. అన్ని టెక్నాలజీస్ మన దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఎవ్రీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ యశోద సోమాజిగూడ, యశోద హాస్పిటల్. మీరు అక్కడ ఎట్లా వచ్చారు, అక్కడ ఏం
మీరు అక్కడ అది తొర్రూరులో ట్రీట్మెంట్ చేసిన జ్వరం ఉందనుకున్నాం. జ్వరం తర్వాత మేము హన్మకొండకు వచ్చాము అజారా హాస్పిటల్కి. అజారా హాస్పిటల్ వచ్చిన తర్వాత వాళ్ళు న్యూమోనియా వచ్చింది, కొంచెం కండిషన్ ఉంది. 3 days ఉంచారు వాళ్ళు. 3 days తర్వాత ఇక మా వల్ల కాదు, ఇక్కడ బెటర్ ట్రీట్మెంట్ అంతా మా మిషన్ అది దేవుడు మాట్లాడ 3 days తగ్గలేదు. తర్వాత వెంటిలేటర్ ఐసీలో ఉంచారు. తర్వాత మా వ్యక్తి పంపించారు. మాకు హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో.